జిల్లాలో టీబీ వ్యాధిని సమూలంగా నిర్మించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని, అందులో భాగంగా విస్తృత అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఇక ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన నిక్సై శిబిరాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. సుమారు 200 మంది సిబ్బందికి వ్యాధి నిర్ధారణ కోసం 100 రోజుల క్యాంపెయిన్లో భాగంగా నిర్వహించిన వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ టెస్టులను పర్యవేక్షించారు. పలు సూచనలు చేశారు. ఇక అదేవిధంగా ఇప్పటికే జిల్లాలో దీనిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొబైల్ వ్యాన్ కూడా అందుబాటులో ఉందని, అందులో పరీక్షలు జరిపేందుకు అవసరమైన సౌకర్యం ఉందని పేర్కొన్నారు. ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టరేట్ ఎంప్లాయీస్ అందరి కోసం ఏవైతే 100 డేస్ నిక్షయ్ శిబిర్ క్యాంపెయిన్ ఏవైతే ఉన్నాయో సో వాటి సంబంధించిన ఈరోజు అందరూ ఎంప్లాయీస్కి ఇక్కడ టీబీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో బేసికల్గా నాతో పాటు డైరెక్టర్ రిమ్స్ గారు, డిఎంహెచ్ఓ గారు, తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్ టీవీ గారు, మిగతా అందరూ అధికారులు, ఏఓ గారు, డీసీఓ గారు, వాళ్ళందరూ అధికారులు, వారి సిబ్బంది కూడా ఈరోజు ఉన్నారు. సో ముఖ్యంగా ఈ 100 డేస్ ఏవైతే నిక్షయ్ శిబిర్ క్యాంపెయిన్ ఏవైతే ఉన్నాయో దీనికి ఇంతకుముందు మనం జైల్లో కానీ, తర్వాత మన దగ్గర ఏవైతే డైట్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ చండీ హోమం యగం కూడా జరుగుతూ ఉన్నాయి, అక్కడ కూడా అవేర్నెస్ కానీ, జైల్లో ఉన్న అందరు సిబ్బందులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని సిబ్బందులు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నిట్లో కూడా ఒక డ్రైవ్ మోడ్లో మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన మన దగ్గర ఒక మొబైల్ వ్యాన్ కూడా ఉంది. మొబైల్ వ్యాన్లో సంబంధించిన మనం అక్కడ ఏవైతే సిబి నాట్ టెస్టింగ్ ఉన్నాయో ఈ స్ప్యూటమ్ శాంపిల్స్కి వీటి కూడా టెస్ట్ చేయడానికి మళ్ళీ అక్కడ ఈ పాజిటివ్ నెగిటివ్ అవి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్ అయితే వెంటనే వీళ్ళకి ట్రీట్మెంట్లో కూడా పెట్టడం జరుగుతుంది. దీంతోపాటు మళ్ళీ ఎక్స్రే కూడా చేస్తున్నారు. ఎక్స్రే రీడర్ కూడా ఉన్నాయి. ఎక్స్రే మాన్యువల్ కూడా స్టడీ చేసి ఏమైనా అబ్నార్మాలిటీ అయితే వాళ్ళకి కూడా వెంటనే కూడా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు సుమారుగా మనం 200 పైన ఎంప్లాయీస్కి ఈరోజు ఇక్కడ టీబీతో పాటు స్ప్యూటమ్తో పాటు మంచిర్యాల జిల్లా కవాల